ఆకర్ణ ధనురాసనం, ఏకపాద కమండల నమస్కారాసనం సాధన చేయటం ద్వారా పిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకోవచ్చు. ఆకర్ణ ధనురాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచాలి. చేతులు రెండింటితో రెండు కాళ్ల బొటన వేళ్లను పట్టుకొని కుడి చేత్తో కుడి కాలును పైకి లాగుతూ పాదాన్ని కుడి చెవి దగ్గరకు తీసుకొని వచ్చి ఉంచగలిగినంత సమయం ఉంచాలి. తిరిగి కుడి కాలును యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత ఎడమ చేత్తో ఎడమ కాలును పైకి లాగుతూ ఎడమ చెవి పక్కకు తీసుకుని వచ్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఇలా కొద్ది సమయం ఉండి తిరిగి ఎడమ కాలును యథాస్థానానికి తీసుకురావాలి. రెండవ ప్రక్రియ ఏకపాద కమండల నమస్కారాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచాలి. ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో తల వద్దకు తీసుకొని వచ్చి ఎడమ చేతిని పైకెత్తి పాదాన్ని ఎడమ చంకలో ఉంచాలి. తరువాత శరీర భారాన్ని ఎడమ కాలుపై ఉంచి రెండు చేతులతో నమస్కారం చేయాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కుడి కాలును పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో తలకు దగ్గరగా తీసుకొని వచ్చి ఇప్పుడు కుడి చేతిని పైకెత్తి కుడి పాదాన్ని కుడి చంకలో ఉంచాలి. తరువాత శరీర భారాన్ని కుడి కాలుపై ఉంచి రెండు చేతులతో నమస్కారం చేయాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఆకర్ణ ధనురాసనం, ఏకపాద కమండల నమస్కారాసనం పిల్లలచే సాధన చేయించటం ద్వారా శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై క్లోమరస గ్రంథి ఆరోగ్యవంతంగా ఉండి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.